హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలలికల గురించి నేను షేర్ చేయట్లేదండి, ఇంకొక టాపిక్ తీసుకున్నాము. మా పెరట్లో ఉన్న మొక్కల గురించి మీతో షేర్ చేస్తాను. నేను షార్ట్ వీడియోలోనండి వాటర్ యాపిల్ కాయలు, గుత్తి మామిడికాయలు నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను అనమాట. దాని గురించి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ చేశారు. మీరు పెంచుతున్న గుత్తి మామిడికాయ చెట్లు కానీ వాటర్ యాపిల్ చెట్లు ఎక్కడ దొరుకుతాయండి, వాటిని ఎలా పెంచాలి, పూర్తి డీటెయిల్ ఇవ్వమని చెప్పి కామెంట్ బాక్స్లో అడిగారండి. వాటి గురించి మీకు నేను షేర్ చేస్తాను ఈ వీడియోలో. వాటర్ యాపిల్ మొక్క గురించి షేర్ చేస్తానండి. ఫస్ట్ ఈ మొక్కలు మీకు నర్సరీలో దొరుకుతాయండి, ఎక్కడైనా విరివిగా దొరుకుతున్నాయి ఇప్పుడు మొక్కలు. మీరు మొక్కను కొనుక్కునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. కొత్తగా పెట్టిన నర్సరీ కంటే చాలా రోజుల నుంచి ఉన్న నర్సరీలో మొక్కలు మనం కొంటే ₹1 మనకి తక్కువ పడుతుంది. మొక్క కూడా కొంచెం ముదురు మొక్కలు దొరుకుతాయండి. ముదురు మొక్కను పెంచడం మన ఈజీ. పిల్ల మొక్కను పెంచిన దానికి తల్లి మొక్కను పెంచిన దానికి తేడా వస్తుందండి. అంటే బాగా కాదు, ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల మొక్కను తెచ్చుకోండి. మరీ చిన్న మొక్కను తెచ్చామనకి పెంచడం కష్టం, మనం బతికించలేము మొక్కని. కాకపోతే ముదురు మొక్క కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి. కొంచెం మన దగ్గరికి తీసుకొచ్చి పెంచిన దానికి వాళ్ళ దగ్గర ఉన్న మొక్కకి చాలా తేడా ఉంటుందండి. నేను ఇదైతే బాగా గ్రహించాను. మేమైతే 3 సంవత్సరాల వయసు గల మొక్కను మేము తీసుకొచ్చామండి. 2 సంవత్సరాల తర్వాత కాపు వచ్చింది, అంటే 5 సంవత్సరాలకు కాపు వచ్చింది. ఫస్ట్ 6వ సంవత్సరంలో అయితేనో పెద్దగా రాలేదండి, ఒక 5-6 గుత్తులు వచ్చినాయి. ఫస్ట్ కాపు కదండి, మనం పెంచిన చెట్టు పువ్వైనా కాయ అయినా ఏవైనా అండి ఫస్ట్గా కాపు వస్తే మురిపంగా ఉంటుందండి చెట్టును చూడంగా. నేను అట్లాగే మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సంవత్సరం అయితే ఇంకా ఇంత కాయ వస్తుందని అసలు మేము ఊహించలేదండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, ఈ సంవత్సరం 2వ సంవత్సరం అనమాట. చాలా బాగా కాపు వచ్చిందనమాట. ఇక మీరు నర్సరీలో మొక్క తెచ్చుకోవాలంటేనండి 2 రకాలుగా ఉంటాయండి. ఇవి సీడ్లెస్, సీడు లోపల ఇత్తులు ఉంటాయి, ఇత్తులు లేనివి ఉంటాయండి. నేను స్క్రీన్ మీద పెడతాను మీకు తర్వాత చూడండి. రెండిట్లో ఏవి కావాలంటే అవి తీసుకోండి. సీడ్లెస్సే తెచ్చుకోండి, బాగుంటాయి. సీడ్ ఉన్న కాయండి కొంచెం టేస్ట్ తక్కువ అనిపించింది, నాకైతే పెద్ద టేస్ట్ అనిపించలేదు. నేను వేరే చోట తిన్నాను. కాకపోతే మావి ఉన్నాయండి, మా చెట్టుకాయలు అయితే జంబో వాటర్ యాపిల్ అంటారండి. అవి తెచ్చుకోండి, రెడ్గా ఉంటాయి కాయ. దీనిలో చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్గా ఉంటుంది అనమాట. గులాబ్ జామ్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది అనమాట పండిన తర్వాత. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. కాయలు ఆ పొజిషన్లోకి వచ్చాక కోసామనుకోండి అసలు చాలా బాగుంటాయండి, జ్యూసీగా ఉంటుంది. ఇలాంటి కాయని మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు దొరికిన దాన్ని బట్టి ఇంకా ఏదైనా కొత్త రకాలు వస్తే అవి పెట్టుకోండి. నర్సరీ వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారండి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు అన్ని చాట్లా దొరుకుతున్నాయండి, ఊరికే బతికేస్తుంది మొక్క. కాకపోతే కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. వీటిల్లో 4 రంగులు ఉంటాయంటండి, నేనైతే 3 రంగులు చూశాను. దీనిలో ఆలివ్ గ్రీన్ ఒకటి ఉందండి, రెడ్ ఒకటి ఉంది, ఎల్లో ఒకటి, ఈ 3 చూశాను నేను. మిగతా అంతగా నేను చూడలేదండి. మీరు మొక్క నాటేటప్పుడు సూర్యరశ్మి ఎక్కువ పడేటట్టు ఎండబడాలండి. మనకి ఇప్పుడు మా చెట్టుకు చూసారా ఎండ బాగా పడుతుంది అనమాట. అందుకు కాయలు కూడా చాలా త్వరగా వచ్చేసాయి, పక్వానికి కూడా తొందరగా వచ్చేస్తాయండి. ఈయన ఎండబడేటట్టుగా ఒకటి చూసుకోవాలి. నీరు అయితే ఎక్కువ ఇవ్వాలండి. మీరు మొక్క నాటేటప్పుడే ముందే ఎండ పడుతుందా లేదా అనేసి అక్కడ చూసుకోండి. నీడను పెడితే మాత్రం మొక్క తొందరగా రాదండి. మనకి కాయ అనేది ఎప్పుడు ఎండ తగులుతూనే ఉండాలి. చూడండి, చిన్న చెట్టు మాది, మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి. కింద నుంచి చిన్న చెట్టు అనండి, పెద్ద చెట్టు అయితే కాదు. అసలు కిందకి ఉండిపోతున్నాయండి కొమ్మలు, ఆకులు తక్కువైపోయినాయి, రాలిపోతున్నాయి. కాయ అయితే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఈ పొజిషన్లో కాయ ఉంది కదండి, నెక్స్ట్ ఒక వారం రోజులాగి మరి సేమ్ ఇదే పొజిషన్లో వీడియో తీస్తాను. ఆ వీడియో కూడా చూడండి, మీకే తెలుస్తుంది ఎంత తొందరగా కాయ పక్వానికి వస్తుందో. మనం మొక్కను నాటిన తర్వాత అండి కొంచెం పసిపిల్లల్లోనే చూసుకోవాలి. మేమైతే సేంద్రియ పద్ధతిలోనే మేము మొక్కల్ని పెంచుతామండి. ఎరువులు ఏమీ వేయము, కొంచెం కంపోస్ట్ వేస్తాము, కోకోఫీట్ వేస్తాం, వాటర్ ఎక్కువ పోస్తామండి. కొంచెం మిగిలిపోయిన ఆకులు ఇవి అలమల ఇవి ఉంటాయి చూసారా, మట్టిలో కలిపేసి దాన్ని కంపోస్టర్లే ఇంట్లోనే చేసేసుకుని అదే వేసేస్తామన్నమాట. దీనికి పెద్ద రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి, ఖర్చు తక్కువేను. కాకపోతే బతికేదాకా మాత్రం మొక్క పసిపిల్లని చూస్తాం చూసారా మనం ఎట్లాగో సేమ్ అలాగే చూడాలండి. ఎండబడేటట్టు పెట్టాలి మొక్క అనేది. తర్వాత నీళ్ళు ఎక్కువ ఇవ్వాలండి. వాటర్ యాపిల్ చెట్టుకి వాటర్ మాత్రం చాలా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్. ఇక కాయ కూడానండి కొంచెం పింద దశలో ఉన్నప్పుడే మనం వాటర్ కూడా ఎక్కువే ఇవ్వాల్సి వస్తుంది. మెయిన్ అండి ఎక్కువ ఎండే తగలాలండి ఈ మొక్క కల్లా. నేను గ్రహించింది ఎండ తగలాలి, నీళ్ళు అయితే ఎక్కువే ఇవ్వాలి.
బతికిందనుకోండి మొక్క, ఇక మనం దాని వెనక చూడాల్సిన అవసరం లేదండి. ఇది వృక్షమల్లే పెరుగుతుందనమాట. సూర్యరశ్మి ఎక్కువ పట్టం మూలానే మాకు కాయ అనేది చాలా త్వరగా వచ్చినట్టు నేను అనుకుంటానండి. ఈ మొక్కలే కాదండి, పూల మొక్కలకైనా అంతే. కాస్త కుస్త సూర్యరశ్మి అయితే రావాల్సిందేనండి. ఇంకా ఇంకొక మొక్క చూపిస్తాను చూడండి, రెండోది వాటర్ యాపిల్. అది ఇది ఒకేసారి తీసుకొచ్చాం కానండి, ఇది కొంచెం చాలా అంటే ఈ సంవత్సరమే వచ్చింది, ఒక సంవత్సరం లేటుగా వచ్చిందనమాట. ఇదైతే చూడండి కింద నుంచే మీకు అక్కడ నేల కిందే వచ్చేసినాయి మొక్కలు, కాయలు అనేవండి వాటర్ యాపిల్. అసలు చాలా త్వరగా వచ్చినట్టేనండి. ఇంకా ఒకటి మేమేం చేసామంటే అండి, కొమ్మలు అడ్డం వస్తున్నాయి, మామిడి చెట్టు అక్కడే అయిపోయినాయండి. అందుకని చెప్పి మేము కొమ్మలు అడ్డం వస్తున్నాయని కట్ చేసాము. ఇంకా మందార చెట్లు, ఇప్పుడు నేను వాటర్ యాపిల్ అండి చాలా చిన్న సైజు వస్తుందేమో అనుకున్నానండి. నేను చేసిన తప్పు ఏంటంటే అండి, అక్కడ మల్లి చెట్టు, అక్కడ కాగడా పూల చెట్టు అన్నీ ఉండేవి అనమాట, గులాబీ, ఈ 3 ఉండేవి. మొక్క బతికిన తర్వాత తీసుకెళ్ళి ఇంకో చాట మారుద్దాంలే మొక్కనే అనుకున్నానండి. ఇక తర్వాత బతికిన తర్వాత దాన్ని ఇక మార్చడానికి వీలు పడలేదండి. కాయని కోసి చూపిస్తా చూడండి, ఇదిగోండి సీడ్లెస్, ఇంతేనండి, ఇట్లాగే ఉంటుంది లోపల, చిన్న సీడెల్లే ఉంటుందండి, విత్తు, చిన్న విత్తనం. ఇలా చూడండి, దగ్గరికి పెట్టి చూపిస్తా, ఇలా ఉంటుందండి, ఇంతే, దీనిలో ఏముండదు. ఇలా చూసారు కదా, ఇలా ఉంటుంది కాయ, జ్యూసీగా ఉంటుందండి. ఇదిగోండి చూసారు కదా. వెయిట్ మెషిన్తో పావు కేజీకి ఎన్ని కాయలు దిగుతాయో చూద్దామండి. 5 కాయలు పెట్టానండి, 260 గ్రాములు ఉన్నాయి. పావు కేజీకి ఇంకా 16 గ్రాములు ఎక్కువే ఉన్నాయండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలానండి కాయలు కూడా తక్కువ తూగుతాయి అనమాట. ఈ ఎండాకాలంలో మనం ఇలాంటి కాయలు తిన్నామనుకోండి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన నీరసం అయితే రాదండి. షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది అంటున్నారు. షుగర్ లెవెల్స్ కూడా పెరగమంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కళ్ళు తినచ్చు. చూడండి, పోయేదంటూ అసలు ఏముండదండి, దానిలోనూ ఇత్తులు కూడా లేవు కాబట్టి అలా జ్యూసీగా ఉంటుంది అనమాట. గులాబ్ జాముకి జ్యూస్ ఎలాది ఉంటుంది, తీయగా అలా అనిపిస్తాయి అన్నమాట. నిస్సందేహంగా ఈ మొక్కను మాత్రం కొంచెం ఖాళీ ఉన్నా మీరు పెంచుకోండి. ఫస్ట్ ఏదో మనం కొంచెం ఖర్చు పెడతామండి, తర్వాత అస్సలు మనం ఖర్చు పెట్టేదే లేదండి. మొక్క కొనేటప్పుడే మనం ఖర్చు పెట్టేది. మీరు నర్సరీలో మొక్క కొనేటప్పుడు అండి మంచి జాతి మొక్కలను కొనుక్కోండి. అదొక్కటే మనం చేస్తే జీవిత కాలం మనకి పండు అనేది ఇస్తుంది. ఆ పండు తినటం మూలాన మన ఆరోగ్యం విలువ కట్టలేమండి. ఒక్కసారి మాత్రమే మొక్క కొనేటప్పుడు ఖర్చు పెడతాం. ఆరోగ్యరీత్యా మనకి చాలా మంచిదండి. ఇక ఆదాయపరంగా చూసుకుంటే ఈ రోజున మార్కెట్లో పావు కేజీ 70 రూపాయలు ఉంది కాబట్టి అండి, దాదాపు 280 రూపాయలు, 250 నుంచి మొదలవుతుంది కేజీ. ఆదాయపరంగా చూసుకున్న ఖాళీ స్థలం ఉన్న వాళ్ళు ఈ మొక్కలను పెంచుకునే ఆదాయం అయితే చక్కగా పొందొచ్చు. ఎందుకంటారా, ఈ టైంలో ఎండాకాలంలోనే ఎక్కువ బాగా కాస్తాయి అన్నమాట. ఒక్కొక్క గుత్తికి కాయలండి 6 నుంచి స్టార్ట్ అవుతాయి, దాదాపు ఇంకా పైనే ఉంటాయండి. 6 నుంచి 10, 12 అలా ఉంటాయి. సింగిల్గా చాలా తక్కువగా ఉంటాయండి ఈ కాయ అనేది. మీరు పెంచడానికి ప్రయత్నించండి. ఇదండి వాటర్ యాపిల్ చెట్టు గురించి. ఇంకా మామిడి చెట్ల గురించి చెప్తానండి. మాకైతే 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఒకటోనో ఇంటి ముందు ఉంటుంది, ఒకటోనో ఇంటి వెనక బాగానే ఉంటుందండి. ఇప్పుడు మీకు నేను చూపించే దానిలోనూ గుత్తి మామిడి లేదా ఖర్జూర మామిడి అని పిలుస్తారండి. ముందు ఈ మామిడికాయ గురించి చెప్తాను. ఈ మామిడి చెట్టు అండి మేము నర్సరీలోనే, 2 మామిడి చెట్లు నర్సరీలోనే తీసుకొచ్చామండి. కాకపోతే మేము బంగినపల్లి మామిడి చెట్టు కావాలని అడిగితే 1000 రూపాయలు తీసుకున్నాడండి. తీరా చూసిన తర్వాత కాయ వచ్చిన తర్వాత మాకు ఈ గుత్తి మామిడికాయ వచ్చిందండి. కాకపోతే 3 ఏళ్ళకి వస్తుంది అన్నాడండి. కాపు అనేది త్వరగానే వచ్చేసింది. చెట్టు మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చింది. 3వ సంవత్సరం వచ్చింది కానండి పెద్దగా కాపు నిలవలేదు. 5వ సంవత్సరంలో మాత్రం కొంచెం 2-3 గుత్తులు అయితే కాసాయండి. మేము వాటర్ యాపిల్ చెట్టు కానీ గుత్తి మామిడి చెట్టు కానీ మాకు గుత్తులు కాస్తాయండి. చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అనమాట. ఈ చెట్ల గురించి చెప్పుకుందామండి ఒకసారి. ఈ కాయ అండి కొంచెం తోలు మందంగా ఉంటుంది, పచ్చడికైతే పనికొస్తుంది. ఎంత కటికి పులుపు అంటే పచ్చగా ఉన్నప్పుడు అంత కటికి పులుపు పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా పండిందనుకోండి కాయ కట్టిక తీపండి, అంటే ఖర్జూరం కంటే తీపనమాట. అసలు ఖర్జూరం కూడా పనికిరాదేమోనండి ఈ మామిడి కాయ ముందు. అసలు చెట్టుకి ఇలా పండిందంటే అండి తింటంటే ప్రాణం అవునా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మరలా సంవత్సరం కోసం ఎదురు చూడాల్సి వస్తే ఇప్పుడు మీకు నేను లోపల కాయను కూడా చూపిస్తాను చూడండి. పెద్దగా పీసు తక్కువగా ఉంటుందండి, కొంచెం తిక్కుగా ఉంటుంది అనమాట. జ్యూస్ అనేది కొంచెం తిక్కుగా ఉంటుంది, డార్క్గా ఉంటుంది అనమాట. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. కాయ చిన్నదైనానండి సిసింద్రీనేనండి కాయ మాత్రం. అసలు మరలా ఈ ఒక్క కాయ తిన్నామంటే లాస్ట్కి వచ్చేస్తుంటే మరలా
ఇంకా వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తా అన్నట్టు అనిపిస్తుంది. మీకు చూడండి, చూపిస్తున్నాను చేత్తో కూడాను. కొంచెం తిక్కుగానే ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకొక కాయ అండి, ఇది చెరుకు రసాలు. ఇది ఈ సంవత్సరం కొంచెం కాయ తక్కువేనండి రావటము. మా పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరగటం మూలాన సిమెంట్ పడండి కాపు అనేది చాలా తగ్గిపోయిందనమాట. కాపు వచ్చింది కానండి, బాగా ప్రతి సంవత్సరం వచ్చినంత అయితే రాలేదు. ఈ చెట్టు కూడానండి 5 సంవత్సరాలకు వచ్చింది కాపు అనేది. మల్లి చెట్టు మామిడి చెట్టుకి అల్లుకుపోయిందండి. అసలు మల్లెపూలన్నీ కింద రాలిపోతాయి, కొయ్యటానికి వీలు లేకుండా మల్లి చెట్టు మామిడి చెట్టు మీదకి ఎక్కేసి పూలన్నీ పైన ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఉన్నది చెట్టు, ఈయన పైకి దానంతటికి అదే వెళ్ళిపోయిందనమాట. కానీ అండి మామిడి చెట్లున్న మొదలాన కొంచెం పని ఎక్కువేనండి. ఆకు రాలటం చిమ్ముకుంటమే సరిపోతూ ఉంటుంది అనమాట. శుభ్రపరచుకుంటమేనండి ఈయన ఎప్పటికప్పుడు. కానీ అండి మనం దాని నుంచి ఎంత ప్రతిఫలం ఆశిస్తున్నామండి. పళ్ళు కానీ పూలు కానీ ఏవైనా మనం ప్రకృతికి సంబంధించింది, ప్రకృతికి సేవ మనం కొంచెం చేస్తే దానికి 100 రెట్లు మనకిస్తుందండి. మన పెద్దవాళ్ళు చెప్తారండి, నేల తల్లికి సేవ చేస్తే అంటే మొక్క పీకటం కానీ ఇవన్నీ చేస్తుంటేనంటండి 100 రెట్లు ప్రతిఫలం ఇస్తుందంట. ఎప్పుడు నేల తల్లి మోసం చేయదంటండి. అట్లాగే మనం కొంచెం శ్రమ అనిపించినా ఆనందం వేరుగా ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇవన్నీ పంచటానికి రెడీ చేశానమాట. మేము అమ్మమండి కాయలు, అందరికీ పంచేస్తూ ఉంటాము. ఇవి చెరుకు రసాలండి కాయలు. ఇవన్నీ ఇప్పుడు పంచుతాము. కొంచెం పక్వానికి వచ్చేసినాయి, వేరే చేసాము. కొన్నోనో కోపించేసి అవి పండేసేసామండి కాయలు. ఈ కాయలు అయితే పెద్దగా పండేసేయమండి. ఈ చెరుకు రసాలు మాత్రమే కొంచెం కాయ అండి, ఇది తోలు పల్చగా ఉంటుంది చెరుకు రసము, అందుకని కాయ కోపించేసి పండేసేయాలండి. ఇది కూడా నేను ఒక్కసారి మీకు చేత్తో చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉంటుందో. చెరుకు రసాలు కాయ అండి కాస్త నిల్వదనం తక్కువేనండి. చెరుకు రసాలు గుత్తి మామిడి ఉన్నంత నిల్వగా ఇది ఉండదు. చూడండి పల్చగా ఉంటుంది అన్నమాట. చెరుకు రసం వల్లే చూడండి అదొని తిక్కుగా ఉంటుంది, ఇదోనో పల్చగా ఉంటుంది అనమాట. అట్లా కారిపోతూ ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. 2 చెట్లు మనకు ఉపయోగపడే కాయ మన దొడ్లో పెంచుకుంటుంటే ఆనందం వేరుగా ఉంటుందండి. ఇది చూడండి, అది దానికి దీనికి వేరియేషన్ చూపిస్తున్నాను. ఇది కొంచెం తిక్కుగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటాయండి కాయలు అనేది. మేమైతే ఎవ్వరికీ అమ్మము. ఇంకొకటి అండి, మేము అందరికీ పంచేస్తూ ఉంటాం అనమాట. మనం ఇంట్లో ఎన్ని వాడుకుంటామండి, కొంచెం వాడుకుంటాము. ఇక షుగర్ ఉన్న వాళ్ళకైతేనో పచ్చికాయలు పంపించేస్తామండి. వాళ్ళు వంటల్లో ఉపయోగించుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. ఇంకా మామూలు అందరికీ ఈయన కాయలు పండేసేసే ఇస్తాము 3 వంతులు. లేదు కాదు కూడదంటే ఇళ్ళ దగ్గర వరకు మాత్రం ముందు పచ్చివి ఇచ్చేస్తామండి. ఇవండి మాకు ఈ సంవత్సరం అన్నాళ్ళు మేము కాయ అయితే కొనమండి. ఈ సంవత్సరం నుంచి మామిడికాయతో పాటు మాకు వాటర్ యాపిల్ కూడా యాడ్ అయిపోయిందండి. మాకు ఇంకా మామిడికాయలు కానీ ఇవి కొనాల్సిన అవసరం లేదు. దాదాపు అండి 4 ఏళ్ల నుంచి మామిడికాయలే మేము కొంటలేదు అస్సలు. మాతో పాటు నలుగురికి కూడా మేము పెట్టగలుగుతున్నాం ఈ చెట్లు మూలాన. కాయలు అలా చెట్టుకు పండుతాయండి, ఎంత బాగుంటాయోనండి. ఒక్కొక్కసారి అండి చెట్టుకు పండిన కాయలు మనకి పండినయో లేదో తెలుసుకోవాలంటే గుత్తి మామిడిలో పచ్చిగా ఉంటుందండి ఫస్ట్ కాయ, తర్వాత కొంచెం పక్వానికి వస్తే అలా ఉంటుందన్నమాట. గ్రీన్ మారుతూ ఉంటుంది. ఇంకా 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 మనం రోజులు గడుస్తున్నా కొద్దికండి గ్రీన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ చెట్టుకాయ మాత్రం చెట్టుకే 2 నెలలు ఉంటుందండి, అంత గట్టికాయ అనమాట. గుత్తి మామిడి మాత్రం ఒక్కసారి తిన్నామంటే మాత్రం అండి ఇవి అసలు వదిలే ప్రసక్తే ఉండదండి. చాలామందికి మేము మొక్కలు ఇచ్చాము. అక్కడ చూడండి ఉడతలు కొట్టేసాయి అనమాట. ఆ కాయని ఉడతలు కొట్టేసింది, పండిపోయిన కాయని. ఉడతలే చెప్పేస్తాయండి మన చుట్టాలు. ఉడతలు కాయలు ఏ కాయ పండిందో ఏ గుత్తిలో అని అంటే ఇక నా గుత్తి కోసేస్తాం, 1-2 బెజ్జాలు పెట్టేస్తాయి. ఇక ఈ కాయ పండింది కావాలని కొట్టేస్తున్నాయని ఇక నా కాయలు కోసేస్తామన్నమాట. ఇదండి. ఇంకా కాకపోతేనండి కొంచెం మనం నలుగురికి పంచుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుందండి. చాలామంది అడుగుతారు, మీ కాంట్రాక్ట్ ఇవ్వండి చెట్టుని మేము కొనేసుకుంటామంటారు. కానీ మేము ఇవ్వమండి, ఇట్లా పంచుకమేను. అదిగోండి అది ఉడత కొట్టేసింది, మీకు చూపిస్తున్నాను చూడండి. కింద సైడ్న నలుపు, అదిగోండి అక్కడ ఉడత కొట్టేసింది. అది 2 రోజులైంది ఉడత కొట్టి కూడా, మేము చూడలేదు. అది ఇంకా కాయ దానికే ఉండిపోయింది, గట్టిగా ఉంటుంది అనమాట అంత కాయ అనేది. ఈ చెట్టు అయితే చక్కగా పెంచుకోవచ్చండి. గుత్తి మామిడి లేదా ఖర్జూర మామిడి అంటారు. మామిడి తాండ్ర చేస్తారు చూసారా, దానికైతే చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. నిల్వ ఉంటుందండి ముందు కాయ అనేది. కొంచెం టెంకి కూడా కొంచెం మీడియంగా ఉంటుందండి. షుగర్ పేషెంట్లు కూడా చక్కగా తినచ్చు, ఎందుకంటే కాయ చిన్నది, గుజ్జు కొంచెమే ఉంటుంది కాబట్టి అండి కాయ తిన్న ఫీలింగ్ అయితే షుగర్ పేషెంట్లకు కూడా ఉంటుందన్నమాట.
అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు పెంచుకోండి ఇలాంటి మొక్కలు. ఇప్పుడు మాకున్న 2 మొక్కలండి, మేము పచ్చళ్ళు పట్టుకుంటానికి ఉపయోగపడతాయి, పచ్చిగా ఉన్నప్పుడు పండిపోయిన తర్వాత తినటానికి ఉపయోగపడతాయి. ఇలా ఉపయోగపడే పెంచుకున్నాం అనుకోండి, మనతో పాటు నలుగురికి పంచటానికి కూడా అవకాశం ఉంటుందండి. నేనైతేనండి మార్నింగ్ 1 అవర్ మాత్రం కంపల్సరీగా గార్డెనింగ్ చేస్తానండి. మొక్కలు క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం చిమ్మటం, ఆకులు, ఈ పూల మొక్కల దగ్గర అంతా చేస్తానండి. తర్వాత ఇక 10 గంటల నుంచి టైలరింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇంకా మధ్యాహ్నం 3 గంటలకి, లేదంటే ఆ రోజు వదిలేసి బీట్ వర్క్ అనేది అల్లటం అనేది మన యూట్యూబ్ ఛానల్లో మీకు తెలుసు కదండి, పెడతాను. ఎక్కువ నేను పూసల అల్లికలే పెడతానండి, చాలా తక్కువ అనమాట ఇవి నేను పెట్టడం. ఓకే అండి, ఇదండి మామిడి చెట్టు గురించి, వాటర్ యాపిల్ చెట్టు గురించి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నానండి. ఏదో నాకు కొంచెం మాత్రమే తెలుసు, అంత బాగా అయితే తెలీదు. కొంచెం ఇదొక్కటి అర్థం చేసుకోగలరని భావిస్తున్నానండి. అందరం మొక్కలు పెంచడానికే ప్రయత్నిద్దామండి. మన ఛానల్ అండి ఎక్కువ బీడ్ వర్క్, పూసలతో అల్లికలు మాత్రమే ఎక్కువ ఉంటాయి. మధ్య మధ్యన ఈ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి.